అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 8 నెలల కింద ఆమె వచ్చింది సార్ మా ఇంటికాడికి. ఆమె గౌసియా ముత్తిందేకుంటా గౌసియా వచ్చి ఇండ్లు ఉంది నాది కొనుక్కుంటారా అని అడిగింది. అడిగితే ఎంత గౌసియా అన్న అంటే 9 లక్షలకు అడిగినారుక నాకు 10 లక్షలు అయితే నీకు ఇస్తాను అనింది. సరేలే గౌసియా 9,50,000 తీసుకో అన్నా. కాదు గుర్తుక నాకు అప్పులు ఉన్నాయి 10 లక్షలకి అయితే ఇస్తాను అనింది. 10 లక్షలు ఇచ్చి తీసుకున్నాక ఒకసారి 3.5 ఒకసారి 3.5 ఇచ్చిన, ఒకసారి 3 ఇచ్చిన. 3 ఇచ్చినాక పేపర్లు అన్నీ ఫోటోలు అన్నీ తీసినారు, వీడియోలు తీశారు. మా పిల్లలు కూతురు కొడుకులు కోడళ్ళు అంతా సంతకాలు పెట్టినారు. పెట్టిన తర్వాత ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు అని ఇంటికి మేము ఇండ్లు కొనుక్కున్నా ఖాళీ చేసి అమ్మింది ఇండ్లు. మళ్ళీ ఇప్పుడు మేము ఆపరేషన్ చేయించుకొని నాకు కడుపులో గడ్డు ఉండింది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను 1 నెల రెస్ట్ తీసుకొని ఇంటికి పోయినా. ఇంటికి పోతే బీగాలు వేసింది. బీగాలు మేము వేసిన బీగాలు పగలగొట్టి తను బీగాలు వేసుకునింది. బీగాలు వేసుకొని మళ్ళీ ఇంట్లోకి చేరింది. చేరిన తర్వాత నేను పోయి ఏంది గౌసి అడి చేస్తున్నావు అంటే నాది ఇల్లు నీకే ఆడిది ఇల్లు నీకెప్పుడు అమ్మినాను అని చెప్పి నన్ను కొట్టి మా ఇంటిని చెయ్యి కొరికి సొక్కా సించి నా చీర పెరికేసి ఆమెనే ఇంట్లోకి చేరుకున్న తర్వాత ఏం గౌసి నువ్వు బయటకు నేను బీగాలు వేసుకుని నేను డబ్బులు పెట్టి కొన్ని 10 లక్షలు ఒకసారి 3.5 ఇచ్చిన, ఒకసారి 3.5 ఇచ్చిన, ఒకసారి 3 ఇచ్చిన. ఇప్పుడు నువ్వు పేపర్లో మీద సంతకాలు పెట్టి అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నేను అమ్మలేదు, నేనేమైపోవాలా? నా కొడుకు నేను రూపాయి కూడబెట్టి నా బిడ్డ కొయ్యట్లు ఊడిపోయి చేసి దాన్ని బిడ్డ మోపేసిన సార్. నేను నాకు న్యాయం చేయాలి, మీరు నా పరిస్థితి మీరు బాగా అర్థం చేసుకోవాలా. నాకు కట్టింది కడుపులు ఆపరేషన్ చేసి 3 నెలలు కూడా కదా సార్. ముండ మోపించిన దాన్ని లెక్కంతా తీసుకున్న తర్వాత ఇంటికి అడగపోతే నిన్న పడేసి మసలు కొట్టి గోడ సిలుకు మూతి కొట్టించుకొని రక్తం కాల్చుకుంటాను. స్టేషన్ పోయి పేపర్కి వేయించింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? కంప్లైంట్ చేసినాం సార్. మేము ఆ ఇందులో అంత తగ్గుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏం చేయాలి సార్? మీరే చేయాలి. ఏం చేయాలన్నా నాకు ఎవరు దిక్కులేరు. ఇల్లు తగ్గుందని నేను ఆపరేషన్ భక్తులకి మట్టి తోలుచుకున్నా. అప్పుడు గమ్మగునింది. ఇంట్లో బండలు తీసిన, ఇంటి ముందర చిప్స్ తోలిచ్చిన, బండలు వేయించుకొని ఇంట్లో జరదామంటే డాక్టర్ ఆపరేషన్ చేసుకొని గడ్డ పగిలి చచ్చిపోతావు నువ్వు అన్నారు. ఇప్పుడు మట్టి తోలించుకొని ఇప్పుడు స్టేషన్కి పోయింది. స్టేషన్కి పోయిన తర్వాత ఇంత పని చేసింది సార్. డబ్బులు ఇవ్వలేదంట అంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? మీరే చేయాలి నాయన. నాకు స్టేషన్లో పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే రాదు, నేను ఆసుపత్రిలో ఉన్నా అంట, నేను ఆడున్నా ఏడున్నా అంట. అది వచ్చినాక సార్ వాళ్ళు కూడా అరిచినారు, ఏమి చచ్చి అట్ట బీదోళ్ళు వాళ్ళు అని అరిచినారు. వాళ్ళు కూడా సార్ వాళ్ళు కూడా మా పేపర్లన్నీ చూసి మా మాట చెప్పినారు, మీరు డబ్బులు ఇచ్చి మీరు ఈ పని చేయించినారు మమ్మల్ని అంటాను. సార్ నేనేం చేయాలో మీరే చెప్పాలా? ముత్తిందేకుంట సార్. ముత్తేజకుంట మసీదు దగ్గర జెండా చెట్టు అనుకోపడుతుంది సార్. అదే సార్ మేము మట్టి తోలించుకుంటా ఉన్నాం సార్. ఇంటి తగ్గుకు తోలించుకుంటానే వాళ్ళ కూతుర్ని పెట్టి పంపించింది. వాళ్ళ కూతుర్ని పెట్టి పంపించిన తర్వాత ఆ పని ఆఫ్ చేయమనింది. మేము 10 లక్షలు పెట్టి కొన్నామ్మా, మేము ఎందుకు ఆఫ్ చేస్తాము అని అంటే అవన్నీ వాళ్ళ కూతురు పోయి వాళ్ళ అమ్మకేమో చెప్పింది. స్టేషన్ వినాక పోలీసు వాళ్ళు ఫోన్ చేసినారు సార్. ఫోన్ చేస్తాను మేము పోయినాం. పోయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ ఇల్లు 3 లక్షలకు కుదవ పెట్టుకున్నారు అన్నారే, మీరు వాళ్ళ ఇల్లు కబ్జా చేసి మట్టి తోలుచుకుంటారా అని చెప్పినారు సార్. చెప్తే లేదు సార్, ఇదో మొత్తం మా పిల్లలు ఫోటోలు తీసినారు, ఆమె తీసుకుంటే లెక్క కూడా ఇక్కడ ఉంది, మీరు చూడండి అని వాళ్ళు ఎస్ఐ సారు హెడ్ కానిస్టేబుల్ సార్ చూసి, అమ్మ ఇక్కడ నువ్వు క్లియర్గా ఈ పేపర్ నీ కాడ దీపారం ఉంది కదమ్మా, ఈ దీపారం నీ కాడ ఉందమ్మా అని ఎస్ఐ సార్ అడిగినారు సార్. లేదు సార్, ఇప్పుడు ఈడ సంతకం పెట్టింది ఎవరు? గౌసి నేనే సార్. ఈడ ఎవరు పెట్టింది అంటే మా మూడు సార్. ఈడ పెట్టింది ఎవరంటే మా పిల్లలు అని కరెక్ట్గా ఒప్పుకునేది సార్. ఒప్పుకున్న తర్వాత ఆమె ఏమనిందంటే సార్ అది 15 లక్షలకు నేను 10 లక్షలకు అమ్మినా సార్, అది 15 లక్షలు పోతాను సార్. సెంటు 15 లక్షలు పోతానన్న తర్వాత మేముండేమని 15 ఎస్ఐ సార్ ఉండి 15 లక్షలు పోతుందమ్మా, 20 లక్షలు అయిపోతుంది, 6 లక్షల కంటే పడిపోతుంది, అప్పుడు ఆయన ఏం చేయాలా అని ఎస్ఐ సార్ ఏమో అడిగినారు సార్. అడిగితే ఆయన ఎస్ఐ సార్ అండి సార్ నాకు ఇండ్లు కావాలి సార్ అని. నాకు ఇండ్లు కావాలని అంటే కానీ సార్ నేనేమన్నానంటే సార్ ఆయన సార్ ఉండి ఎస్ఐ సార్ ఉండి సార్ ఇల్లు కావాలంటాను పెద్ద ఆయన, నువ్వు ఎట్టా మరి ఏం దీనికి పరిష్కారం అంట సార్. 15 లక్షలకైనా అమ్ముకోను, 20 లక్షలకైనా అమ్ముకోను, నాకు 10 లక్షలు నాకు నేను ఆడ పెట్టి ఆమె చేతికి ఇచ్చిన, మీరు చూసినారు. తర్వాత వడ్డీ వేసి 10 లక్షలు ఇచ్చేసి వాళ్ళకు నీళ్ళు నువ్వు తీసుకున్నారు సార్. తీసుకొని సరేలే అనింది. వాళ్ళకేమో 2 రూపాయలు లెక్కన వడ్డీ వేసి వాళ్ళ 10 లక్షలు వాళ్ళకి ఇమ్మా, మిగతా నువ్వు ఎంతన్నా వాడిని నువ్వు అమ్ముకో,
దానికి కూడా ఒప్పుకున్నాను సార్ నేను. దానికి కూడా సార్ ఏమో చెప్పినాడు సార్ చెప్తా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.